అతి తక్కువ టైం ఉంది 2025 ప్రిలిమ్స్కి. ఈ టైంలో ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు? కొత్త కంటెంట్ ఏది చదవకూడదు, కొత్త బుక్స్ ఏవి ప్రిపేర్ కాకూడదు, ఏవైతే ఇంతకుముందు చదివామో అవి మాత్రమే రివిజన్ చేయాలి, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. సాధ్యమైతే ఫుల్ లెంత్ టెస్ట్ ఒక జిఎస్ఓ 4, సీసాటో 4 ఇలా కనుక ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొత్త బుక్స్ కానీ కొత్త కంటెంట్ కానీ చదవకూడదు. ఇప్పుడు ఇంకా చదవడం వల్ల అన్నెసరీ కన్ఫ్యూజన్స్ అంటారు, రైట్? అంటే ఇప్పుడు మెయిన్స్ నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి కొన్ని టిప్స్ అయినా చెప్పగలుగుతారా? మెయిన్స్లో యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ మ్యామ్. మీరు ఏదన్నా కానీ మీ కాపీ మాట్లాడాలి. సో మీరు అంత లిమిటెడ్ టైంలో మీరు అంత బాగా రాయాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ మోర్. సో ఆ పేపర్ ఫినిష్ చేయడమే పెద్ద టాస్క్. దాన్ని క్వాలిటీగా డయాగ్రామ్ చేసి రిప్రజెంటేషన్ చేసి అదేమి ఒక 10 daysలో రాదు మ్యామ్. అలా వచ్చింది అనుకొని మోసపోయిన వాళ్ళు ఫస్ట్ నేనే. నేను 3 times ఫెయిల్ అయింది కూడా అలా నమ్మే. నేను లాస్ట్ కూడా రివిజన్ చేయడం, ఆ మెటీరియల్ చదవడం, ఈ కోర్స్ చేయడం. 3 times కూడా మీకు మెంటర్ లేరా అండి? 2 times మెంటర్ లేరు మ్యామ్. 3rd time మెంటర్ ఉన్నా కానీ ఐ హ్యావ్ టు కవర్ మోర్ సిలబస్. నేను ఆప్షనల్ షిఫ్ట్ చేయడం వల్ల సో అప్పటికి నేను టెస్ట్ రాశాను, ఆంథ్రోపాలజీకి రాశాను, ప్లస్ జనరల్ స్టడీస్ ఎక్కువ రాయలేదు. సో 4th attempt మిస్టేక్ నాకు అర్థమైంది. సో ఐ రోట్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్. సో మీరు కూడా మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయండి. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా దానిలో నేర్చుకోండి ఎవ్రీ టెస్ట్తో.